రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో నిందితులకు పడ్డ శిక్షపై రాజాసింగ్ స్పందించారు. దిల్సుఖ్ నగర్ బాంబు బ్లాస్ట్ కేసులో 12 ఏళ్ల తర్వాత తీర్పు రావడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఎన్ఐఏ పోలీసులకు రాజాసింగ్ ధన్యవాదాలు తెలిపారు. ఆ బాంబు బ్లాస్ట్ కేసులో చనిపోయిన వారంతా పేద ప్రజలని, ఒక మతానికి చెందిన వారంతా ఈ బ్లాస్టులకు పాల్పడినట్లు తెలిపారు. రైట్ దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో నిందితులకు పడ్డ శిక్షపై రాజాసింగ్ స్పందించారు. దిల్సుఖ్ నగర్ బాంబు బ్లాస్ట్ కేసులో 12 ఏళ్ల తర్వాత తీర్పు రావడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఎన్ఐఏ పోలీసులకు రాజాసింగ్ ధన్యవాదాలు తెలిపారు. ఆ బాంబు బ్లాస్ట్ కేసులో చనిపోయిన వారంతా పేద ప్రజలని, ఒక మతానికి చెందిన వారంతా ఈ బ్లాస్టులకు పాల్పడినట్లు వ్యాఖ్యలు చేశారు రాజాసింగ్. చాలా మంది టెర్రరిస్ట్కి సపోర్ట్గా ఉంటారు. నేను వాళ్ళకి ఒక మాట అడగాలనుకుంటున్నా. ఆ బ్లాస్ట్లో చనిపోయే వ్యక్తులు ఎవరు తెలుసా? చాలా పేదోలు. దిల్సుఖ్ నగర్లో బ్లాస్ట్ జరిగింది. వాళ్ళు సైకిల్లో బ్లాస్ట్, గుడి కాడ బ్లాస్ట్ చేసినారు. అక్కడ ఎవరు నిలబడ్డారు? అక్కడ పేద ప్రజలు. దాంట్లో హిందూ ఉండే, ముస్లిం ఉండే, సిక్కోలు ఉండే, ఇసాయోలు ఉండే, అన్ని ధర్మానికి చెందిన వాళ్ళు అక్కడ ఉండే. సేమ్ లుమ్ని పార్క్లో షో చూడడానికి వచ్చినారు. పాపం చాలా పేదలు. వాళ్ళు కూడా చనిపోయినారు. గోకుల్ చాట్ భండార్లో ఏదో ఒక మంచి తినడానికి దొరుకుతుందని వచ్చినారు పేదలు. వాళ్ళు కూడా చనిపోయినారు. ఆ బ్లాస్ట్ చేసి ఆ టెర్రరిస్టోలకి సపోర్ట్ చేసే వ్యక్తులకి ఇవ్వాలని నేను అడుగుతున్నా. ఇదేనా మీ జిహాదు? పేద ప్రజలకి సంపాలే, ఒక భయమైతే అట్లాంటి, అంటే అందరు భయపడాలి, అట్లాంటి ఒక మూమెంట్ తీసుకొని రావాలి. ఇదేనా మీ జిహాద్? జిహాద్ అంటే ఇదేనా అడుగుతున్నా. ఇవాళ ఇండియన్ ముజాహిద్దీన్ ఒక ఆర్గనైజేషన్ మేమే చేసినాం బ్లాస్ట్ అని వాళ్ళు కూడా అప్పుడు యాక్సెప్ట్ చేసినారు. ఆ ఆర్గనైజేషన్కి చెందిన వాళ్ళే మొత్తం టెర్రరిస్ట్ వాళ్ళు ఉన్నారు. టెర్రరిస్ట్కి ఎవరు కూడా సపోర్ట్ చేయకండి. ఎందుకంటే టెర్రరిస్ట్కి ఏ మతం ఏది కూడా ఉండదు అని కొంతమంది కామెంట్ చేస్తారు. అది ఎంతవరకు నిజం నాకైతే దాంట్లో వాస్తవం ఏం కనబడదు. ఎందుకంటే ఇవాళ ఈ 4 మెంబర్స్ అరెస్ట్ అయిన వ్యక్తులు పేరు మీరు చూసుకోవాలి.